హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు మన వీడియోలో ఫంక్షన్ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ స్పైసీగా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి 2 స్పూన్ల పసుపు, అలాగే 3 స్పూన్ల కారం, తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, 2 స్పూన్ల గడ్డ పెరుగు వేసి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, నువ్వులు, పల్లీలు, జీడిపప్పు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత జీడిపప్పును వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న మిశ్రమాన్ని ఫ్యాన్ గాలికి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే మిశ్రమంలో కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. బాండి వేడైన తర్వాత 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత లవంగాయలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న మటన్ని వేసి కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు మటన్లో నీళ్లు రాయి గరిటెతో కలుపుకుంటూ ఈ మటన్ని దగ్గర పడనివ్వాలి. మటన్ ఉడకడానికి బాగా టైం పడుతుంది కాబట్టి మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని గరిటెతో బాగా కలిపి మూత పెట్టి గంట సేపు ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ మటన్ని మంచిగా ఉడకనివ్వాలి. మటన్ త్వరగా ఉడకడానికి కుక్కర్ని కూడా వాడచ్చు. ఇప్పుడు మూత తీసి మటన్ ఉడికిందో లేదో చూద్దాం. గరిటెతో మటన్ ముక్కను తీసి చేతితో నేను చూపిస్తున్న విధంగా ఉంచితే ఈజీగా వచ్చింది. ఈ విధంగా వస్తే మటన్ ఉడికినట్లు. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు గరిటెతో కలుపుకొని ఇప్పుడు మటన్ మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీ రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.